కొన్ని నెలల కిందట గిరిజన సంక్షేమ హాస్టల్లో పిల్లలు వరుసగా మృత్యువాత పడుతుంటే ఆ శాఖ మంత్రి తానేం చేసేది అంటూ చేతులు దులిపేసుకున్నారు. పిల్లలకు జ్వరం వస్తే తన బాధ్యత ఏంటి అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. దాంతో అప్పట్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి వైఖరి చాలా పెద్ద వివాదానికి కారణమైంది. సాలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మడి సంధ్యారాణి తీరు ఇప్పటికే పార్టీలోనూ బయట కూడా అనేక రకాల వివాదాలకి కారణమవుతుంది. అలాంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తాజాగా అల్లూరు జిల్లా పాడేరులో కొత్త వివాదానికి కారకులయ్యారు. నీకు చోరు నన్ను గిరిజనులు మా గిరిజన ఆరాధన నేను గిరిజనరాలనే నాకు పాపం నీకు తగులుతాదమ్మా. మీకు తగులుతుంది, నాకు తగలదు, మీకే తగులుతా పాప లేవు కదా సోదరా. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ పక్క రాష్ట్రంలో. పంతులు గారు ఏ డేట్ చెప్తే ఆ డేట్ మీరు చెప్పండి, అందరూ కలిపి ఒప్పుకొని చెప్పండి కూడా వెళ్ళిపోదాం. అల్లూరు జిల్లా పాడేరులో ప్రతి ఏటా మోదకొండమ్మ జాతర అత్యంత ఘనంగా సాగుతుంది. స్థానిక గిరిజనులు సంప్రదాయంగా ఆ వేడుకలను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. మోదకొండమ్మ ఉత్సవాలు చూడడానికి, ఆ జాతరలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కూడా హాజరవుతారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్తుంటారు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరని 10, 11, 12 మే నెలలో జరపాలని నిర్ణయం చేశారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. స్థానిక కమిటీ చేసినటువంటి నిర్ణయానికి తగ్గట్టుగా ఇప్పటికే వ్యాపారులు దానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇతర లైటింగ్ సహా అన్ని రకాల ఏర్పాట్లకి అడ్వాన్సులు ఇచ్చి సకలం సిద్ధం చేసుకున్నారు. తీరా చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆ మోదకొండమ్మ వేడుకల్ని వారం రోజుల పాటు వాయిదా వేస్తూ హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. దాంతో మంత్రి తీరు మీద స్థానికులు బగ్గుమంటున్నారు. స్థానికుల సంప్రదాయాలకి, స్థానికుల ఆచారాలకి, స్థానికుల మనోభావాలకి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా తీరుతాం అని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు పట్టుబడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి చేసినటువంటి ప్రకటన కారణంగా మోదకొండమ్మ జాతరను 17, 18, 19 ఈ 3 తేదీల్లో మాత్రమే నిర్ణయించాలి అంటూ అధికార యంత్రాంగం చెప్తుంది. దాంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారంగా మారుతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. మంత్రి ఏకపక్షంగా అధికారాన్ని ఉపయోగించుకుని తీసుకున్న నిర్ణయం మీద చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అల్లూరు జిల్లాలోని పాడేరు, అరకు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు బోణీ కొట్టిన దాఖలాలు లేవు. ఆ పార్టీకి ఒక్కసారి కూడా విజయం దక్కిన ఆనవాళ్లు లేవు. దాంతో ఆ నియోజకవర్గాల్లో పట్టు కోసం టీడీపీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఆ క్రమంలోనే మోదకొండమ్మ జాతరను కూడా రాజకీయాలకు తగ్గట్టుగా మలుచుకుంటున్నట్టు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో ఇలాంటి జాతరలో కూడా జోక్యం చేసుకుని వైఎస్ఆర్సీపీని అబాస్పాలు చేయాలని, రాజకీయంగా తమ పట్టు నిరూపించుకోవాలనే ప్రయత్నంలో టీడీపీ నాయకత్వం ఉంది అనే మాట వినిపిస్తుంది. అయినప్పటికీ కూడా మంత్రి హోదాలో ఉండి ఇలా జాతరలను కూడా రాజకీయ వ్యవహారంగా మార్చేస్తున్నటువంటి వైఖరి చాలా పెద్ద వివాదంగా కనిపిస్తోంది. మంత్రి చెప్పిన కారణాలు కూడా అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి. తమిళనాడు, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం విధుల నిర్వహణ కోసం ఆ రాష్ట్రాల్లోకి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చి మే 4వ తారీఖున రిజల్ట్స్ తర్వాత ఏపీకి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత జాతరలో విధులు నిర్వహించడానికి వీలవుతుంది. అప్పటి వరకు జాతరను వాయిదా వేయాల్సిందే అనే తీరున పట్టుబడుతున్నారు. ఇలాంటి కారణాల ద్వారా మోదకొండమ్మ జాతరను అబాసుపాలు చేయడానికి, జాతరని వాయిదా వేయడం ద్వారా అమ్మవారికి ఆగ్రహం కలిగించడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారు అనే అభిప్రాయం గిరిజనుల్లో ప్రబలంగా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం చేస్తున్నటువంటి తీరు చాలా పెద్ద స్థాయిలో వివాదానికి కారణమవుతుంది. ఇప్పుడు అల్లూరు జిల్లాలో అగ్గి రాజుకుంటోంది. ఇప్పటికే అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద గిరిజనుల్లో తీవ్ర ఆగ్రహం కనిపిస్తోంది. హైడ్రో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా గిరిజనులు పెద్ద స్థాయిలో దండెత్తుతున్నారు, అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే మోదకొండమ్మ జాతరలో కూడా జోక్యం చేసుకుని దాన్ని కూడా వాయిదా వేస్తూ అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా జరగకుండా, స్థానికుల అభిప్రాయాలతో ప్రమేయం లేకుండా మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇప్పుడు చాలా పెద్ద వివాదంగా మారుతోంది. పాడేరు ప్రాంతంలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా తయారైంది. వైఎస్ఆర్సీపీ నేతలు, ఇతర స్థానికులు ఖచ్చితంగా ఈ జాతరను 10వ తారీఖు నుంచే 3 రోజుల పాటు నిర్వహిస్తామని చెప్తున్నటువంటి తరుణంలో
రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఆదేశాలు తగ్గట్టుగా 17వ తారీఖు నుంచి 3 రోజుల పాటు నిర్వహించడానికి రాష్ట్ర యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. దీంతో ఇది ఎటుమళ్ళుతుందో, ఎలాంటి వివాదానికి కారణమవుతుందో అనే చర్చ అయితే విస్తృతంగా నడుస్తోంది.